హలో అందరికీ నమస్తే. నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో కాలేజ్, ఆఫీస్ అండ్ డైలీ వేర్ కి సెట్ అయ్యే కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా మనకి బిలో 500 లోనే ఉన్నాయండి. కొన్ని 500 పైన అంటే 550, 560 సో అలా ఉండొచ్చు. కాకపోతే అన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్లోనే వచ్చేసినాయి. సో ఇవన్నీ నేను ఎక్కడ తెప్పించాను అంటే మీషో నుంచి. క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకున్నారనంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఇది వచ్చి టాప్ అండి. నెక్ అయితే మనకి రౌండ్ నెక్ ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చి హై నెక్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో బాటమ్ అనేది పలాజో ప్యాటర్న్ లో ఉంది కాబట్టి ఈ టాప్ అనేది కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంటుందండి. మరి హైట్ ఎక్కువ అయితే ఉండదు టాప్ లెంత్ అనేది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ ఒకటే ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ప్రింట్. సో మెయిన్ కలర్ వచ్చి పర్పుల్ అండ్ దాని మీద వైట్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కి చివర చిన్నవి ఇలా లేస్ లాంటివి అటాచ్ చేశారు. సో అది టాప్ అయితే. ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి మనకి వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. సో ఇది కాల్ చివర టాప్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సో అదైతే యూజ్ చేశారు. హిప్ దగ్గర క్వాలిటీ అనేది బాగానే ఉందండి. అంత చీప్ కాదు, అలానే అంత హై క్వాలిటీ కూడా కాదు. సో నార్మల్గా అయితే ఉంది. సో ఇది పలాజో సెట్ అనుకున్నాను, ఇది పలాజో కాదండి, స్కర్ట్ అయితే ఇచ్చారు. సో నేను నిజంగా పలాజో సెట్ అనుకున్నాను, ఇది పలాజో అయితే కాదు, మనకి స్కర్ట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. సో స్కర్ట్ అండ్ టాప్ అనమాట. నేను అసలు చూసుకోలేదు. స్కర్ట్ లెంత్ అది కూడా చాలా బాగుంది, బాగానే ఉందండి. అలానే ఇది కొంచెం మనకి ఏంటంటే వైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇది కూడా అంతే ట్రాన్స్పరెంట్ గానే ఉంది. సో వేసుకుంటే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. లేదు లోపల ఏదైనా పెట్టికోట్ వేర్ చేసి వేసుకుంటాము అంటే మాత్రం ఎక్సలెంట్ అవుట్ఫిట్ అవుద్ది ఇది. సో అది ఈ స్కర్ట్ అయితే. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ పడింది. టాప్ వచ్చేసరికి పర్పుల్ కలర్ లో ఉంది కదా. ఇంకా మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, రెడ్, పింక్, బ్లాక్ అండ్ బ్లూ. సో ఈ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీషోలో దీనికి వచ్చేసరికి 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంది తీసుకున్నారు. కాకపోతే స్కర్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉందని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తప్ప ఇల్లంతా బాగానే ఉందండి. డ్రెస్ అనేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో అలానే ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి రేయాన్ అని చెప్పి మనకి అక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనైతే ఉంది. S నుంచి 6XL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు. కుర్తీ విషయానికి వచ్చేసరికి కుర్తీ అయితే చాలా స్టైలిష్ గా చాలా బాగుందండి. నెక్ ప్యాటర్న్ అయితే కాలర్ అయితే ఇచ్చారు. షోల్డర్ దగ్గర నుంచి ఏంటంటే మనకి ఇలా కుచ్చుల్లాగా ఇచ్చారు. అంటే ఇది ఒక మోడల్ అన్నమాట. సో ఇలా కుచ్చులాగా ఇచ్చి దాని కింద వచ్చేసరికి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో వర్క్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. కుర్తీ వచ్చేసరికి ఏలైన్ కుర్తీ ప్యాటర్న్ లో అయితే ఉందండి. బటన్స్ అయితే ఓపెన్ ఉండవు, జస్ట్ ఫస్ట్ బటన్ ఒకటే ఇలా ఓపెన్ ఉంటుంది, మిగిలిన అన్ని క్లోజ్ అన్నమాట. ఈ విషయానికి వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. వర్క్ పార్ట్ దగ్గర వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు కదా. సో సేమ్ అదే వర్క్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ అయితే ఇచ్చారు. సో ఇవేంటంటే 2 పాకెట్స్ అన్నమాట. సో పాకెట్స్ కి కూడా మంచిగా డిజైన్ అనేది ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్కే ఇది కూడా. ఏలైన్ కుర్తీ మీద ఇంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది కుర్తీ అనేది. సో ఫ్రంట్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ అయితే ఇచ్చారు. బాటమ్ వచ్చి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి. హిప్ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది అండ్ చీప్ కాదు, అలానే హై క్వాలిటీ కూడా కాదు. సో ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి లెంత్ అనేది బాగానే ఉందండి, షార్ట్ కాదు. ఇది వచ్చి ట్రౌజర్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కదా. ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసరికి పింక్ అయితే ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసరికి 570 రూపీస్ పడింది. S నుంచి 3XL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. షోలో 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. చాలా మంది తీసుకున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కాలేజ్ కి కానీ ఆఫీస్ కి కానీ వేసుకెళ్ళడానికి చక్కగా సెట్ అవుతుంది. మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. సో ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఉంటుంది. ఇక థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఈ పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్ అనేది అసలు ఎవర్ గ్రీన్, ఎంత బాగుంటుందో, చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో నాకు కూడా పర్పుల్ కలర్ అనేది అంటే ఫేవరెట్ కాదు, కాకపోతే పర్పుల్ కలర్ అనేది చూడగానే చాలా బాగా నచ్చుద్ది, చాలా బాగా సెట్ అవుద్ది ఎవరికైనా. ఏదో నెక్ ప్యాటర్న్ అయితే వీనెక్ ఇచ్చారండి. అండ్ వీనెక్ కి కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాంటిది చిన్న డిజైన్ అనేది ఇచ్చారు. సో దీంట్లో మనకి మిర్రర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర అయితే వర్క్ ప్యాటర్న్ చాలా బాగా స్టైలిష్ గా అయితే ఉంది. స్లీవ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి నెక్ దగ్గర ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో సో సేమ్ అదే వర్క్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. మిగిలిందంతా ప్లెయినే ఇచ్చేసారండి. సో ఇది కూడా మనకి సైడ్ కట్స్ అయితే వచ్చింది.
సో ఇది కాలేజ్ కి, ఆఫీస్ కి అండ్ డైలీ వేర్ కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి. హిప్ దగ్గర ఎలాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలానే బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది. ఇది కూడా ట్రౌజర్ ప్యాటర్న్ లో అయితే ఉంది. వీటికి మనకి పాకెట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. పర్పుల్ కలర్ అవుట్ఫిట్ వచ్చేసరికి కాస్ట్ 350 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకి S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ షోలో 3.9 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. డైలీ వేర్ కి కానీ, కాలేజ్ కి, ఆఫీస్ కి మీరు చక్కగా వేసుకెళ్ళచ్చు. మంచి అవుట్ఫిట్ అవుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇక నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చి 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో ఇందులో మనకి అంటే ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సీ గ్రీన్ అండ్ ఈ గ్రీన్ కలర్ అండ్ వైట్. సో ఈ కలర్ కాంబినేషన్ కాకుండా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పర్పుల్ ఒకటి ఉంది, బ్లూ కలర్ ఒకటి ఉంది. ప్యాటర్న్ డ్రెస్సులు అనేవి చాలా బాగుంటున్నాయి, వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది లుక్ అనేది. సో నెక్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర నుంచి ఒక పార్ట్ వరకు మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి యూజ్ చేసిన థ్రెడ్స్ వచ్చేసరికి సిల్వర్ కలర్వి జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేశారు. అలానే చిప్స్ కూడా యూజ్ చేశారు. ఈ వర్క్ ప్యాటర్న్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇక స్లీవ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చేసారండి. మనకి డ్రెస్ అంతా కూడా మంచిగా కలర్ కాంబినేషన్ ఉంది కదా. మెయిన్ కలర్ అయితే హాఫ్ వైట్ కలర్ ఇచ్చారు, మెయిన్ కలర్. అండ్ దాని మీద ఈ సీ గ్రీన్ అండ్ ఈ లెమన్ గ్రీన్ ఉంది కదా. సో ఈ 3 కలర్ కాంబినేషన్స్లో అయితే ఈ కుర్తీ అనేది ఉంది. సో ఫ్రంట్ ఇలా ఉంటే బ్యాక్ అయితే ఇలా ఉంది. సేమ్ మనకి మొత్తం ప్రింట్ అయితే ఇచ్చారు. సో ఇది వాష్ చేస్తే పోయే ప్రింట్ అయితే కాదండి. బాటమ్ వచ్చేసరికి కలర్ అయితే ఇచ్చారండి. హిప్ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంది. బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ కాదు. ఇది ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, ట్రాన్స్పరెంట్ గా అయితే అస్సలు లేదు. కాలేజ్ కి కానీ, ఆఫీస్ కి కానీ, లేదా ఏ అకేషన్ కి అయినా కూడా వేసుకోవచ్చు. దుపట్టా వచ్చేసరికి ఇలా ఇచ్చారు. సో దుపట్టా లెంత్ ఎలా ఉందో చూద్దాం. సో దుపట్టా లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ కాదు. అలానే దుపట్టాకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఫ్లోయిగా అయితే ఉంది. సో అది వేసుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది. లెంత్ బాగానే ఉంది, షార్ట్ కాదు. క్లాసీగా ఉంది, అలానే ట్రెడిషనల్గా కూడా ఉంది. సో అది కుర్తీ సెట్ అయితే 420 రూపీస్ అయితే పడిందండి. ఇందులో మనకి S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక మీషోలో దీనికి వచ్చేసరికి 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. తీసుకోవాలి అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియో మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ కి సెట్ అయ్యే అవుట్ఫిట్స్ ని షేర్ చేద్దామని కదా. సో దానికోసం మంచి డీసెంట్ కలర్స్ అండ్ డీసెంట్ ప్యాటర్న్స్ లోనే నేను చూస్ చేసుకున్నాను. సో అలాంటి కలరే ఇది కూడా. అక్కడ మెన్షన్ చేసింది బ్రౌన్, కాకపోతే ఇది ఏంటంటే బ్రిక్ కలర్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ టాప్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. కాలర్ నెక్ ఇచ్చారండి. స్లీవ్స్ అయితే మనకి ఎల్బో లెంత్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లో అయితే ఉంది. సో దీనికి కూడా సేమ్ మనకి బ్లూ కలర్ అవుట్ఫిట్ కి ఎలా అయితే పాకెట్స్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఇచ్చారో సో సేమ్ అలానే ఇచ్చారు. సో ఇటో పాకెట్ దీని మీదకి వైట్ కలర్వి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. సో అది సో ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ అయ్యింది. ఇక బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది, మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది. కాలేజ్కి, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగా సెట్ అవుతుంది కలర్ అనేది. మెయిన్లీ కంఫర్ట్ గా ఉంటుంది, కాలర్ నెక్ కదా. బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్, హిప్ దగ్గర కూడా క్వాలిటీ బాగానే ఉంది. సో ప్యాంట్ వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ లోనైతే వచ్చారు. అండ్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే ఏమీ కాదు. పాకెట్స్ అనేవి కుర్తీకి ఉన్నాయి కాబట్టి బాటమ్ కి అయితే పాకెట్స్ ఇవ్వలేదు. ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 480 రూపీస్ అయితే పడిందండి. ఎక్సెస్ నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ యూజ్ చేశారు. అండ్ మీషోలో దీనికి వచ్చేసరికి 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ అండి. సో గ్రీన్ అంటే మన ఆచు గ్రీన్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ లో అయితే ఉంది. ఎందుకో ఈ ప్లెయిన్ కలర్ అవుట్ఫిట్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. సో అంటే వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, చిప్స్ వర్క్ కానీ, లేదా ఏదైనా హెవీగా వర్క్ పార్ట్ అంతా వర్క్ ఇస్తారు కదా, సో అలాంటివి ఎందుకో నాకు నచ్చవు. సో ఇలాంటి ప్లెయిన్ అయితే చాలా డీసెంట్గా అనిపిస్తాయి. ముందు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వేసుకునే అవుట్ఫిట్ అనేది. హడావుడిగా లేకపోతే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. సో ఇక ఈ గ్రీన్ ఏంటనేది చూద్దాం. ఈ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి, నెక్ ప్యాటర్న్ అనేది. అండ్ బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారు, హై నెక్ ఇచ్చేసారు. స్లీవ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. సో నెక్ దగ్గర నుంచి సో ఇలా బటన్ సెక్షన్ ఇలా మోడల్ ఉంటాయి కదా బటన్స్, సో అలా అయితే ఇచ్చారు. హిప్ దాకా నార్మల్ గానే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇలా కుచ్చులు అయితే ఇచ్చేసి అనార్కలి ప్యాటర్న్ లో అయితే ఎండ్ చేశారు ఈ కుర్తీని. సో ఇలా
ఇది గేర కూడా చాలా బాగుంది, షార్ట్గా ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. చాలా మంచి డీసెంట్ లుక్ వస్తుంది మంచిగా కానీ స్టైల్ చేసి వేసుకున్నాము అంటే. బాటమ్ కూడా సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. హిప్ దగ్గర క్వాలిటీ బాగుంది. అండ్ ఇది కూడా ట్రౌజర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు. సో నాకేంటంటే క్యాటలాగ్లో పలాజో ప్యాంట్ చూపించారు, రావడం మాత్రం ట్రౌజర్ ప్యాంట్ అయితే వచ్చింది. సో అది వీటికి అయితే పాకెట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. మొత్తానికి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు, ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ చాలా బాగుంది. అకేషన్ ఏదైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్లీ కాలేజ్ అండ్ ఆఫీస్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అవుతుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి 590 రూపీస్ పడింది. ఎస్ నుంచి 3XL వరకు సైజ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీషోలో 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ యూజ్ చేశారు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. 100% రికమెండ్ చేస్తాను నేను ఈ కుర్తీ సెట్ని అయితే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుర్తీ సెట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే న్యూలీ లాంచ్ అన్నమాట. ఈ మధ్యనే వచ్చింది. ఎవరు పెద్దగా తీసుకోలేదు, రివ్యూస్ లేదు, రేటింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ నాకు పిక్చర్ అనేది నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో జస్ట్ నేను ఈ క్యాటలాగ్లో పిక్చర్ చూసి ఆర్డర్ చేశాను. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చుద్ది కలర్ కాంబినేషన్ అనేది. సో సేమ్ అలానే వస్తుంది అని అయితే నేను ఆర్డర్ చేశాను. వచ్చేసరికి 650 రూపీస్ పడింది. నేనైతే చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్యాబ్రిక్ కూడా కాటన్ అని చెప్పారు, ఇంకా తిరుగులేదా అనుకున్నాను. ఎందుకంటే హాఫ్ వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ 650 రూపీస్ అండ్ కాటన్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మొత్తం డిజాస్టర్ అయిపోయింది. ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కాదండి, రేయాన్లోనే చీప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. అలానే కలర్ వచ్చేసరికి హాఫ్ వైట్ అయితే కాదు, నార్మల్ వైట్ కలర్ అయితే ఇచ్చారు. ఆ వైట్ కూడా ఏదో మాసిపోయినట్టు అయితే ఉంది కలర్. వైట్ కలర్ కూడా అంటే ఫ్యాబ్రిక్ మాసిపోవడం కాదు, ఆ వైట్ కలరే కొంచెం డల్గా అయితే ఉంది. అండ్ దాని మీద వేసిన బ్లాక్ కలర్ కూడా అంతగా బాగోలేదండి. బ్లాక్ కలర్ కూడా డల్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా నేనైతే రికమెండ్ చేయను. కాకపోతే అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను మీకు అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. సరికి ఏంటంటే కార్డ్ సెట్ ఇచ్చారండి. అయితే ఇలా ఇచ్చారు. ఎల్బో లెంత్ వరకు అయితే వస్తాయి స్లీవ్స్ అనేవి. ఏలన్ కుర్తీ ప్యాటర్న్ అండ్ ఏలన్ కుర్తీ ప్యాటర్న్లో అయితే ఉంది. సో ఫ్రంట్ ఇలా ఉంది అండ్ బ్యాక్ అయితే ఇలా ఉంది. అలామంది ఏంటంటే క్యాటలాగ్లో పిక్చర్ చూస్తారు, కాస్ట్ చూస్తారు, 500 పైనే ఉంది, బాగుండుద్ది. అండ్ అలానే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగా వస్తుందని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేసి. సో బాగాలేదండి అస్సలు. మేబీ నేను తీసుకున్న దాంట్లో బాగుండి ఉండకపోవచ్చు. వేరే అంటే ఒకే అవుట్ఫిట్ని ఒక 2-3 సెల్లర్స్ సెల్ చేస్తూ ఉంటారు కదా. సో మేబీ వేరే సెల్లర్ దగ్గర బాగుండొచ్చు, నేను తీసుకున్న దగ్గర అయితే బాగాలేదు. సో హిప్ దగ్గర క్వాలిటీ అయితే బాగానే ఉంది అని చీప్ ఏం కాదు. అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఏంటంటే ఇలా అయితే ఇచ్చారు. సో కొంచెం పలాజో ప్యాటర్న్ అండ్ ట్రౌజర్ ప్యాటర్న్. సో ఈ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. కార్డ్ సెట్స్ కదా, సో అలానే ఉంటాయి బాటమ్స్ అనేవి. కొంచెం అంటే అటు పలాజో కాదు ఇటు ట్రౌజర్ కాదు, సో ఆ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది ఇది. సో అది లాస్ట్ కుర్తీ సెట్ విషయానికి వచ్చేసరికి. సో దీన్ని పక్కన పెడితే నేను షేర్ చేసిన మిగిలిన కుర్తీ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అంటే మాత్రం లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయిందా? నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.